అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కృష్ణవేణి 4వ భాగం. రచన రంగనాయకమ్మ గారు. మరి కథలోకి వెళ్దామా? బహుభార్యత్వం అంటే నువ్వు అసహించుకుంటావా అన్న మీ ప్రశ్నకు నాకు ఆశ్చర్యం కలిగింది. నాకేనా అసహ్యం, మీకు అసహ్యం లేదా? అలాంటి ప్రశ్నకి ఏ ఆడదైనా ఒకే సమాధానం చెప్తుంది అనుకుంటాను. మా శాంత తెలుసు కదా మీకు. రేణులాగే ప్రియమైంది శాంత నాకు. దాని మాటలు వినటమే తప్ప వాటిని తీసేయలేనంత గురి నాకు. అదంటే అంత అభిమానం కలగటానికి కారణాలు లేకపోలేదనుకోండి. స్కూల్ ఫైనల్ పూర్తయ్యాక శాంత చదువు చాలించుకుంది. అది ఇంకా చదవటానికి వాళ్ళింట్లో పెద్దవాళ్ళు అయిష్టపడుతున్నారు అంది. అమ్మకి నాన్నకి ఇష్టం లేనప్పుడు ఏం పట్టుబట్టను కృష్ణవేణి. మన మంచి చెడ్డలు వాళ్ళకి తెలియకపోవు కదా. వాళ్ళకి అయిష్టంగా నాకేదీ చేయాలనిపించదు అంది. కాలేజీలో చదవాలని లేదా శాంత? నువ్వు పట్టుదలగా అడిగితే మీ వాళ్ళు వద్దంటారా చెప్పు. చక్కగా మనం ముగ్గురం బిఏలుగానో ఎంఏలుగానో అంటూ దానికి రేణు భవిష్యత్తు ఆశ కలిగించాలనుకునేది. నాకెందుకు ఇష్టం లేదు రేణు? అమ్మ వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నేనేం చేయని చెప్పు. మీ ఇద్దరిని వదలటం నాకు బాధ కాదా? అయినా ఊళ్ళోనే కదా, తరచూ కలుసుకుంటూ ఉండొచ్చు అనే ధైర్యంతో ఉన్నాను. సంతోషంగా మీరు చదువుకోండి రేణు. మీరిద్దరూ అభివృద్ధిలోకి వస్తే నాకు అదే చాలు అంది. మాకు చిరాకేసింది. శాంత మరి అమ్మమ్మలా మాట్లాడుతుంది అనుకున్నాం. ఇక ఆ విషయం చాలించుకున్నాం. ఆ స్థితిలో నేను కానీ ఉంటే శాంతలాగా అమ్మ నాన్న అంటూ నోరు మూసుకోలేను. సాగినా సాగకపోయినా సాధ్యమైనంత వరకు నా ప్రయత్నాలు నేను చేస్తాను. మరి శాంత మీద ఇంత గౌరవం దేనికి నాకు? తర్వాత 2వ సంవత్సరంలో శాంతకు పెళ్ళయింది. ఆ పెళ్ళి నాకు రేణుకి సుతరామిష్టం లేదు. పెళ్ళికి ముందు రేణు నేను ఎన్నో విధాల శాంతకు నచ్చజెప్పాం. అతను చిన్న వయసు వాడే, అందగాడే, ఆస్తిపరుడే. శాంత వాళ్లకు దూరపు బంధువు కూడా. అన్ని విధాలా శాంతకు తగినవాడే. కానీ అతనికి భార్య పోయింది. ఇది 2వ పెళ్ళి. ఎంతైనా 2వ పెళ్ళి వాడేమిటే అన్నాం. మొదట భార్య పోయిన కబురు వింటూనే అతను మూర్ఛపోయాడట. ఏడాది కావస్తున్న అతను ఆ మూర్ఛ లాంటి అవస్థలోనే ఉండిపోయాడు. ఉద్యోగం సద్యోగం వదిలేశాడు. ఇల్లు వాకిలి మరిచి కొన్ని నెలల పాటు బికారిలాగా ఆశ్రమాల వెంట ఊళ్ళట్టుకుని తిరిగాడు. ఒక గతి క్రమం లేకుండా భార్య ధ్యాసతో మనోవేదనలోనే రోజులు గడుపుతున్నాడు. మార్పు లేదు. అతన్ని తేరుకునేలాగా చేయాలని అతని తల్లి ఆశ. కోడలిలాగే కొడుకు కూడా దూరం అయిపోతాడేమో అనే అంత బాధతో కుమిలిపోతున్న ఆ తల్లి ఒక్కగానొక్క కొడుకును దక్కించుకోవాలని ఆతృత పట్టడం సహజమే. బంధువర్గంలో గుణవంతురాలిగా పేరు మోసిన శాంత ఒక్కటే ఆవిడకు వెలుగులా కనిపించింది. ఆవిడే స్వయంగా వచ్చి శాంత వాళ్ళ అమ్మగారితోనూ నాన్నగారితోనూ మాట్లాడింది. ఏ విషయం దాపరికం చేయకుండా సంగతులన్నీ చెప్పింది. తన కోరికను మన్నిస్తే జన్మజన్మలకి రుణపడి ఉంటానని కన్నీళ్లు పెట్టుకుంది. నా కొడుకేం పిచ్చివాడు వెర్రివాడు కాదు. ఇష్టపడి చేసుకున్న అమ్మాయి కనుక ఇంతలో మర్చిపోలేకపోతున్నాడు. మా ఆస్తిపాస్తులు కుటుంబ వ్యవహారాలు మీకు తెలియనివి కావు. మీ బిడ్డను నా బిడ్డలా చూసుకుంటాను. అమ్మాయిని చూసినప్పటి నుంచి మా వాడిని తప్పక మార్చుకోగలనని ధైర్యం ఉంది నాకు. వాడికి ఈ స్థితిలో తోడు నీడలా ఉండే ఆడ సాహచర్యం కావాలి అని. కానీ నా వంటి వాళ్లతో పనిలేదు కదా. మీ బిడ్డను అన్యాయం చేయమని నేను అంటానా? కన్న ప్రేమ నాకు తెలియదా అమ్మ? శాంత నా ఇంటికొస్తే వాడు తప్పకుండా మారతాడు అంటూ ఆవిడ ఎన్నో విధాలా ప్రాధేయపడింది. ఆ పెళ్లి కొడుకు సంగతి కూడా బంధువులందరూ ఎరిగినదయ్యే. శాంత వాళ్ళ పెద్దవాళ్ళు ఎటూ తోచక ఏమీ నిర్ణయించుకోలేక సతమతమై చివరికి శాంతకి ఆ విషయం అప్పగించి ఊరుకున్నారు. అదేమీ చిన్నపిల్ల కాదు కదా. ఆ కష్ట సుఖాలు అనుభవించాల్సిన దానికే తెలియాలి కదా. ఒక్క అతని అయిష్టం తప్పితే ఏ విధంగానూ తిరస్కరించాల్సిన సంబంధం కాదు. ఇది ఆ పెద్దవాళ్ల ఉద్దేశం. ఒక్క అతని అయిష్టం తప్పితేనా? అది చాలదు, ఇంకెందుకాయ పెళ్ళి? నాకేమీ అభ్యంతరం లేదన్నాను అంది శాంత మాతో అంతా చెప్పి. అంటే అన్నావులే, ఇప్పుడు మించిపోయింది ఏం లేదు. ఇంకా ముహూర్తం పెట్టుకోలేదు కదా. తెలిసే చెప్తున్నామో తెలియకే చెప్తున్నామో మా మాట విను శాంత. నీకేం కర్మ చెప్పు. 2వ పెళ్ళి వాడంటే నీకు ఎలా ఇష్టమైంది? పైగా అతని మనసంతా మొదటి భార్య మీదే ఉందంటున్నారు. పోనీ అతనికి ఇప్పుడు నువ్వంటే ఇష్టమా అంటే అది లేదు. అతని దగ్గర నువ్వేం సుఖపడాలి? తీరా ధైర్యం చేసి చేసుకుంటావు. అతను మారకపోతే, నీకేసి కన్నెత్తి చూడకపోతే బ్రతుకంతా ఏమైపోతుందో ఆలోచించావా? అతని ఆస్తికి మోజు పడుతున్నావా అంటూ ఎన్నో విధాలా చెప్పాం. ఎన్నో రకాల దెప్పి పొడిచాం, భయపెట్టాం. శాంతది ఒకే నిర్ణయం. నా మీద ప్రేమతో నా మంచి కోసం ఇంత చెప్తున్నారు మీరు, నాకు తెలుసు. కానీ ఆవిడ చెప్పిన సమయంలో మీరుంటే నిజంగా ఏడ్చేవారు.
నా చేతులు పట్టుకుంది. నిన్ను మొహమాట పెట్టడం లేదమ్మా. నువ్వు చదువుకున్న దానివి, మంచి చెడ్డ తెలుసుకుంటున్న దానివి. నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే చెప్పు. రఘుని నువ్వు చిన్నప్పటి నుంచి ఎరుగుదువు. వాడి గుణగణాలు అందచందాలు వేరే చెప్పక్కర్లా. నీ శాంతంతో వాడిని తప్పకుండా మార్చుకుంటావు, నాకు తెలుసు. నీ మొహాన కళందమ్మా. చెప్పు, నీకు ఇష్టమైతేనే చెప్పు అంటూ ఉంటే నేను సహించలేకపోయాను. నేను అప్పటికే నిర్ణయించుకున్నాను అంగీకరించాలని. ఆ మాటే అన్నాను. నాకు ఇష్టమేనండి, నిజంగానే చెప్తున్నాను అన్నాను అంటూ ఆ అత్తగారి మాటలు మాకు చెప్పుకొచ్చింది. అది సరే, నువ్వు ఆ నిర్ణయమే ఎందుకు చేసుకున్నావని మేము అడిగేది. త్యాగం చేస్తున్నాను అనుకుంటున్నావా అంది రేణు. నేనంత పెద్ద పెద్ద విషయాలేమీ ఆలోచించలేదే. ఇందులో త్యాగం ఏమిటి? మొదటి భార్యను అంత ప్రేమించాడు అంటే అతను ఎంతో మంచివాడు కాదా? అందుకే అతని మీద ఇష్టంతోనే ఒప్పుకున్నాను. అతను మారతాడని నాకు నమ్మకం ఉంది. నీడలా వెనక నేను తిరుగుతూ ఉంటే ఎన్నేళ్ళని బైరాగిలా ఉండిపోతాడు అంది. అదేం ధైర్యమో దానికి. ముదిపోయి ముచ్చటని అతను ఎప్పుడో మారిపోతే మాత్రమేమిటి? ఒకవేళ మారకపోతే అంత మాత్రం వాడు దొరకడనా నీ భయం అంది రేణు. కాదే రేణు, ఎందుకో అలా నిర్ణయించుకున్నాను. నన్ను మార్చడానికి ప్రయత్నించకండి. ఏ విధంగా చూసినా రఘుకి నేను తగిందాన్ని కాదు. అంత మంచి వాడికి భార్యను కావటానికి ఎంత పుణ్యం చేసుకున్నాను అనిపిస్తోంది అంది దృఢంగా. ఇంకేం మాట్లాడతామే, చాలించుకుని ఊరుకున్నాం. క్షణం పోయాక రేణు, నీ పెళ్ళికి నేను రాను అంది కోపంగా. శాంత నవ్వింది. కృష్ణవేణి నువ్వు అంది. మేము రాకపోయినా నీ పెళ్ళి ఆగదుగా అన్నాను. పెళ్ళి కొడుకు లేకపోయినా పెళ్ళి అవుతుంది, కానీ మీరిద్దరూ రాకపోతే, అందులో రేణు నా దగ్గర లేకపోతే అవుతుందా అంటూ నవ్వింది శాంత. శాంత పెళ్ళి వైభవంగానే జరిగింది. వారం రోజుల పాటు మేమిద్దరం వాళ్ళింట్లోనే మకాం పెట్టేశాం. పెళ్లి రోజున పెళ్లి కొడుకుని విడిదికే వెళ్ళి చూడాలనుకున్నాం, కానీ అతని ఒంటరితనాన్ని పాడు చేయటం ఇష్టం లేకపోయింది. ఎవరితోనూ కలవకుండా వేరే గదిలో కూర్చున్నట్ట. ఇంతకీ అతను ఈ పెళ్ళికి ఎలా ఒప్పుకున్నాడే అంది రేణు హఠాత్తుగా. అంతవరకు మాకు అనుమానం తట్టనేలేదు. శాంతను అడిగితే అతను ఒప్పుకున్నాడని ఎవరన్నారు? వాళ్ళ అమ్మగారి ఇష్ట ప్రకారం 3 ముళ్ళు మాత్రం వేస్తాడట. ఆ సంగతి నాకెప్పుడో తెలుసు అంది. మేము నిర్ఘాంతపోయాం. దేన్ని చూసి శాంత ఈ పెళ్ళికి ఇష్టపడిందో భగవంతుడికి తెలియాలి అనుకున్నాం. పెళ్లిపేటల మీద అతన్ని, శాంత భర్త కాబోతున్న రఘుని చూసి శాంత భవిష్యత్తు ఏం కాబోతుందో ఊహించాలనుకున్నాను. నాకేమీ అంతుబట్టలేదు. రఘు అందమైన వాడు, సన్నగా చిక్కిపోయినట్టుగా కనిపించాడు. అతని చూపుల్లో శూన్యం తప్ప నాకేం కనిపించలేదు. సామాన్యమైన బట్టల్లో మగత నిద్రపోతున్న మనిషిలా కనిపించాడు. ఆ 3 ముళ్ళు వేస్తున్నప్పుడైనా అతను నిశ్చలంగా ఉండిపోయాడు. దాని పరిణామం ఎలా ఉంటుందో అని నా మనసు ఆరాటపడింది. నిండు ముస్తాబులో పచ్చటి పసుపు తాడుతో శాంత సుమంగళిగా కన్నుల పండుగగా కనిపించింది. పెళ్ళైన ఉదయమే శాంత అతనితో వెళ్ళిపోయింది. ఇక్కడ 3 రోజులు గడపడానికి అతను ఇష్టపడలేదట. శాంత అత్తగారు, వాడి మనసు మారాకనే కదమ్మా ఏ ఆచారమైనా, అమ్మాయిని తీసుకెళ్తాను, ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి, నా బిడ్డ వేరు శాంత వేరు కాదు అంది. స్టేషన్కి చాలామంది వెళ్ళిన వెంటనే ఉత్తరం రాయమని శాంతకు మరీ చెప్పాం. శాంతను సాగనంపి తిరిగి వస్తుంటే అంత అక్రమంగా జరిగిందనిపించింది. మూర్ఖంగా శాంత నిండు జీవితం నాశనం చేసుకుంది అనిపించింది. బహుభార్యత్వం అంటే నువ్వు అసహించుకుంటావా అన్న మీ ప్రశ్నకు నేను వేరే సమాధానం చెప్పనక్కర్లేదనుకుంటాను. రెండో పెళ్లి వ్యక్తిని ఇష్టపడలేని నేను బహుభార్యత్వాన్ని సహిస్తానా మాధవ్? కారణం ఏమిటో ఆ భార్యల మనసులకే తెలుస్తుంది. ఇంతకీ మీరు కానీ ఇద్దరిని భరిస్తున్నారా ఏంటి? చాలా చిక్కులు తెచ్చిపెట్టుకుంటారు సుమండి. తర్వాత మీ ఇష్టం. మీరు అడిగిన మరో విషయం అదే, వ్యభిచార నిర్మూలన నీ దృష్టిలో సమంజసమేనా అన్నది. నాకెలా తర్కించాలో అంతు చిక్కటం లేదు. ఈ విషయం గురించి నేను పెద్దగా చెప్పలేను, కానీ ఏదో తోచినంత వరకు ప్రయత్నిస్తాను. 100 ఏళ్ల బ్రతుకుల్ని కలిపి ఉంచే వివాహ బంధం ఎట్టి పరిస్థితుల్లోనూ అపవిత్రం కారాదు అంటాను. దంపతుల్లో పరస్పర అనురాగమే లోపించినప్పుడు ఆ దాంపత్యమే నిరర్ధకం అవుతుంది. దాంపత్యాన్నే నిరర్ధకపరిచే వ్యభిచారం ఎవరి దృష్టిలో సమంజసం అవుతుంది? నా దృష్టి కూడా అదే కదా. భార్యాభర్తల్లో ఏ ఒక్కరూ అపవిత్రత పాలైనా మరొకరికి తీరని వేదన. ఆ సంసారంలో ఆరని చిచ్చు, వారి సంతతిలో అశాంతులు.
వీటిలో దేన్ని సమంజసంగా భావిస్తారు? ఇక భార్యాభర్తల మధ్య ఉండాల్సిన బంధాలు ఎటువంటివి అంటారా? నేను ఆ సంగతిని ఎప్పుడూ కలగానైనా ఊహించలేదండి. బుద్ధి తెలిసిన దగ్గర నుంచి ఇంట బయట చూస్తున్న విషయమే కదా. నేను ఎక్కువ చెప్పలేకపోయినా దంపతులిద్దరూ నీరు పాలులు పువ్వు తావిలా కలిసి ఉన్ననాడే సుఖపడతారు అంటాను. దాంపత్య బంధాన్ని విడదీసుకోవటం పెనవేసుకోవటం దంపతుల చేతుల్లోనే ఉంటుంది కదా. ఉంటానండి. చాలా రాశాను ఇప్పటికే. మీ స్నేహితురాలు కృష్ణవేణి. ఇక వరుస ఉత్తరాలు రాసిన చివరిలో కూడా చాలా పెద్ద ఉత్తరమే పోస్ట్ చేశాను. నా అభిప్రాయాలు మాధవ్ దృష్టిలో ఎలా ఉన్నాయో కానీ జవాబు మాత్రం వెంటనే లేదు. 10 రోజులకు కార్డు రాశాడు. అక్కడే చివుక్కుమనిపించింది నా మనసు. తనెంత నిర్లక్ష్యం చేస్తున్నా ఎప్పటికప్పుడు మర్చిపోతూనే ఉన్నాను. అతని ఉత్తరాల్లో రాతలకి అతని ప్రవర్తనకి సంబంధమే ఉండదు. నేనన్నా నా స్నేహమన్నా తహతహలాడుతున్నట్టే రాస్తాడు. చనువు కాబోతే దూరంగా ఉండిపోతాడు. ఏమనుకోవాలో తెలియదు. సెలవుల మూలంగా బయటికి వెళ్ళకపోవటం, ఇంట్లో వదినైనా లేకపోవటం బొత్తిగా ఏవీ తోచదు. రేణు తరచూ వస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు మాధవ్ గురించి, ఇంకా పంపని మాధవ్ ఫోటో గురించి తెగ అడుగుతుంది. ఏం చేయను? ప్రతి ఉత్తరంలోనూ రాస్తూనే ఉన్నాను ఫోటో కోసం. అంతుపట్టని మాధవ్ గురించి ఆలోచించడం తప్ప మరో ధ్యాస లేకపోయింది. మాధవ్ దగ్గర నుంచి కవర్ వచ్చింది. అందులో ఫోటో ఉంది. ఆ ఫోటోని అలా అరిచేతిలో ఉంచుకొని చాలాసేపు చూశాను. ఆనాడు బస్సులో చూసిన మాధవ్ తిరిగి ప్రత్యక్షమైనట్టు అనిపించింది. ఆ నొక్కుల జుట్టు, మోటు పెదవులు కొట్టొచ్చినట్టే కనిపిస్తాయి. మాధవ్ మొహాన్ని చేతుల్లోకి తీసుకుని చూస్తున్నట్టుగా భ్రమ కలిగి నవ్వుకున్నాను. ఉత్తరం సంగతి గుర్తొచ్చి వెంటనే అటు తిరిగాను. సౌభాగ్యవతి కృష్ణవేణికి ఆశీస్సులు. చాలా ఆలస్యంగా జవాబు రాస్తున్నందుకు కోపం వచ్చినా మన్నించు. ఖాళీ లేదని కానీ బద్దకించానని కానీ అబద్ధం ఆడలేను. జవాబు రాయాలని లేక, అసలు ఏమి రాయాలో తెలియక, మనసు బాగుండక ఇంతవరకు రాయటం ప్రారంభించలేకపోయాను. నేను అడిగిన విషయాల గురించి నువ్వు రాసింది ఎన్నోసార్లు చదివాను. నీ అభిప్రాయాలు చాలా ఉత్తమమైనవే. అయినా నాకే విధంగానూ సంతోషాన్ని ఇవ్వగలిగేవి కావు. నిన్ను చూశాక, మన స్నేహం ప్రారంభమయ్యాక నేను నీ గురించి ఆలోచించని క్షణం లేదు. నీలా చొరవగా మాట్లాడే ధైర్యం కూడా లేదు నాకు. నిన్నటి నీ ఉత్తరంతో నేను తీవ్రంగా నిర్ణయించుకున్నది ఏమిటంటే, సాధ్యమైనంత త్వరలో నీ స్నేహం మానివేయాలి అని, నిన్ను మర్చిపోవాలి అని. ఎంతో కష్టానికి అలవాటైన నా మనసుకి ఇదేమీ కొత్త కష్టం కాదు. వెనక ముందు ఆలోచించకుండా తొందరపడి నిన్ను పిలిచి నీతో స్నేహం ప్రారంభించాను. ఇప్పుడు నాకై నేనే ముగించబోతున్నాను. ఈ 2 పనులు నీకు ఎలా తోచినా నన్ను మనస్ఫూర్తిగా మన్నించు కృష్ణ. నా ఫోటో పంపుతున్నాను. నాకు ఇష్టం లేకపోయినా నీకు మాట ఇచ్చున్నాను కాబట్టి పంపక తప్పలేదు. దాన్ని రేణుకు చూపించిన తర్వాత నీ దగ్గరే ఉంచుకుంటావో తిరిగి పంపిస్తావో నీ ఇష్టం. రేణు నా ఫోటోకి పంగనామాలు పెడుతుందేమోనని భయంగా ఉంది. ఈ మధ్య కొత్తగా తీయించినవి ఏమీ లేవు. ఎప్పుడో కాలేజీకి మ్యాగజైన్కి బ్లాక్ చెక్కించడానికి పంపాను. తిరిగి రావటంలో చాలా నలిగింది. ఉంటాను. మాధవరావు. నాకు ఆ ఉత్తరం ఏమిటో అంతుపట్టలేదు. ఏమీ తోచకుండా అలా కూర్చుండిపోయాను. నీ స్నేహం మానివేయాలని, నిన్ను మరిచిపోవాలని. ఏమిటి మాధవ్? ఎందుకు ఇలా తను బాధపడి నన్ను బాధపడుతున్నాడు? మనసు విప్పి మాట్లాడటానికి తనకు అడ్డేమిటి? మనసిచ్చి చెప్తున్నా పెడచెవున పెడతాడేమిటి? ఏమిటి మనిషి? అలా ఎంతో అనుకున్నాను. ఆ సాయంత్రం మాధవ్ ఫోటో రేణుకు చూపించాను. చాలాసేపు పరీక్షించి అందగాడేనన్నమాట అంది నవ్వి. దానికేం కానీ ఉత్తరం చదువు అంటూ ఉత్తరం ఇచ్చాను. చదివి అది అయోమయంగా చూస్తూ ఏమిటి అంది. అదే నాకు అంతుపట్టట్లేదు. కిందటిసారి ఏం రాశావు? ఆ రాసింది ఏదో చెప్పాను. ఈ ధోరణి ఏమిటో నాకేం అర్థం కావట్లేదే. నేను క్షణం ఊరుకున్నాను. అతను అయిష్టంగానైనా రాయడు రేణు. తనకంత అదృష్టం లేదంటాడు. నిన్ను మర్చిపోలేనంటాడు. స్నేహం మానేస్తానంటాడు. అతని బాధ నా కోసమే అయితే ఎందుకు ఇలా మదనపడాలి? నీకేం తోస్తుందో చెప్పవే. అతని భావాలు తెలుసుకోవటానికి నీకన్నా నాకెక్కువ అవకాశాలు లేవు. కానీ అతను ఏదో అస్వతంత్రుడై ఉండాలనుకుంటాను. లేకపోతే నీ స్నేహం పెంచుకోలేని పరిస్థితులు ఏవో ఉండాలి. ఏది ఏమైనా ఇలా మనస్సులో దాచుకునే వ్యవహారంతో చాలా ప్రమాదం సుమా. అర్థం కాని ఉత్తరాలు కాదు. అతని అభిప్రాయం ఏమిటో స్పష్టంగా అడుగు. నువ్వింకా నిర్లక్ష్యం చేయకు కృష్ణ. ఏ విధంగానైనా పరిస్థితులు విషమిస్తే బాధపడేది నువ్వే కదా. నువ్వు అతన్ని మర్చిపోలేకపోతే ఆ విషయమే చెప్పు. లేకపోతే అతనే అన్నట్టుగా ఏ గొడవ లేకుండా అతన్ని మర్చిపో. ఏదో ఒకటి చేయవే బాబు.
రేణు చెప్పింది పదే పదే మననం చేసుకున్నాను. మాధవ్ని మర్చిపోవటం సాధ్యం అనిపించలేదు. ఊహల్లోనైనా ఎప్పుడూ విచ్చలవిడిగా విహరించలేదు, కానీ మాధవ్ మీద తొలి క్షణం నుంచి ఏదో అనురాగం పెంచుకుంటూనే వచ్చాను. దాని పర్యవసానం ఏమవుతుందోనని ఏనాడు ఆలోచించలేదు. నా ఇష్టం నెరవేరటానికి ఏ విధమైన ఆటంకాలు కనిపించలేదు. కాబట్టి నన్ను ఆకర్షించిన మాధవ్ని నా మనసులో చోటు చేసి పెట్టుకున్నాను. మనసులో ఉన్న మాధవ్ని మర్చిపోవాలనుకోలేదు. ఆ రాత్రే ఉత్తరం రాశాను. ప్రియమైన మాధవ్, మీ ఉత్తరం చదివాను, కానీ అర్థం చేసుకోలేకపోయాను. ఆనాడు పార్కులో కలుసుకున్నప్పటి నుంచి మీ మాటల్లో నిరాశ చూస్తూనే ఉన్నాను. మీకేమి లోటో, మీరు ఏ విషయంలో బాధపడుతున్నారో నాకు తెలియటం లేదు. ఇన్నాళ్ళుగా నేను అడుగుతున్నా, మీరు ఒక్కనాడు కూడా మనసు విప్పి చెప్పలేదు. మీరు చెప్పనంతకాలం నాకేది అర్థం కాదు. మీకు అందం, విద్య, ఉద్యోగం అన్నీ ఉన్నాయి. మా పెద్దలైనా అంతకుమించి కోరేదేమీ ఉండదు. అన్నిటినీ మించి నా కోరికను మా ఇంట్లో ఎవరూ కాదనలేరు. మీ మనసులో దేనినో దాపరికం చేసి నన్ను బాధ పెట్టకండి మాధవ్. మీ స్నేహితురాలిగా, మీ ఆప్తురాలిగా మీ వేదన తెలుసుకోవాలని కోరటం తప్పక నాకు చెప్పండి. లేదా మీకు ఇష్టమైన నాడు, మీకు అయిష్టమైన నాడు మీరు కోరినట్టుగానే ఈ ఉత్తరాలు, ఈ స్నేహం ఆపు చేయండి. మిమ్మల్ని ఏ విధంగానూ ఆజ్ఞాపించే అధికారం నాకుండదు, ఎవరికీ ఉండదు. నాకు ఈ ముసుగులో వ్యవహారం అశాంతిగా ఉంది. జవాబు కోసం ఎదురు చూస్తాను. కృష్ణవేణి. జవాబు కోసం క్షణాలు యుగాలుగా గడిపాను. మాధవ్ మీద ధ్యాస మరీ ఎక్కువైంది. ఆ నొక్కుల జుట్టును ముట్టుకోవాలనిపిస్తే అది ఊహే అయినా, ఆ ఆలోచనలో అయినా హద్దులు మీరుతున్నానని నన్ను నేను మందలించుకునేదాన్ని. అయినా మరుక్షణంలోనే బంధించుకోలేని మనసు మాధవ్ కేసి పరుగులు పెట్టేది. ఇక వదినకు ఆడపిల్ల పుట్టిందని టెలిగ్రామ్ వచ్చింది. అన్నయ్య డిస్పెన్సరీ తెరిచే హడావిడిలో ఉన్నాడు. ఇంట్లో ఫోను, బయట కారు సిద్ధమయ్యాయి. పాప పుట్టిన వేళ మంచిదన్నయ్య అంటే అన్నయ్య మనసారా నవ్వాడు. అమ్మకు మరీ సంతోషం కలిగింది. కాలేజీ తెరిచిన నాకు పొద్దు గడవటం కష్టంగా ఉన్నట్టుండేది. మాధవ్ రాసే ఉత్తరాలు ఏమీ సమాచారాలు మోసుకొస్తుందనే ధ్యాస తప్ప వేరేది లేదు. క్షణాలు యుగాల్లో ఎదురు చూసిన ఆ ఉత్తరం వచ్చింది. నా హృదయం దడదడలాడింది. ఎందుకో చేతులు వణికాయి. ఆతృతగా విప్పుకున్నాను. కృష్ణవేణికి ఆశీస్సులు. ఇన్నాళ్లుగా మరుగుపరుస్తూ వచ్చిన విషయాన్ని ఇప్పుడు ధైర్యంతో ఈవేళ నీ ఎదుట వెల్లడిస్తున్నాను. తొందరలో నన్ను అన్యదా భావించకు. నాకు 3 ఏళ్ల కిందటే పెళ్ళయింది. ఆవిడ నా భార్య అరుణ, BA, లక్షాధికారిణి, అందాల భరిణి. మేమిద్దరం భార్యాభర్తలం అంటోంది లోకం. కానీ ఆ భావన మాలో మాత్రం లేదు. కృష్ణవేణి, ఎన్నో విషయాలతో సుదీర్ఘంగా ఉత్తరం రాయాలనే ప్రారంభించాను, కానీ కలం సాగటం లేదు. నాకేం చెప్పాలో తోచటం లేదు. ఇప్పటికైనా ఈ కబురు చెప్పేయగలిగినందుకు మనస్సు తేలిగ్గా ఉంది. తర్వాత మరొక ఉత్తరం రాస్తాను. నీకు ఏ విధంగానైనా బాధ కలిగితే క్షమించు. స్నేహితుడు మాధవరావు. నా కళ్ళు చీకట్లు కమ్మాయి. తల గిర్రన తిరిగినట్టయింది. నిర్ఘాంతపడి కూర్చుండిపోయాను. ఎంతసేపు కూర్చున్నానో నాకే తెలియదు. పెళ్ళై 3 ఏళ్ళయిందా? మరి చెప్పలేదే. అందుకే నా బహుభార్యత్వం మీద ప్రశ్న. అయితే ఇద్దరినీ పెట్టుకుంటాడా? నువ్వు 2వ భార్యగా ఉండు అంటాడా? ఎంత నిర్లక్ష్యం, ఎంత వంచన! ఆపుకోలేని కోపంతో ఊగిపోయాను. చేతిలో కాగితాన్ని ముక్కలుగా చించి పారేశాను. ఇక శ్యామ్ సుందరికి ఆ రాత్రి సుదీర్ఘమైన జవాబు రాస్తున్నటువంటి కృష్ణవేణి తెల్లవారే సమయంలో రాయటం ఆపిచేసి లేచి వెళ్ళి పరుపు మీద ఒరిగిపోయింది. 10 గంటల సమయంలో వదిన వచ్చి లేపేంతవరకు నిద్రపోయింది. ఇదేమి నిద్రమ్మా, రాత్రంతా ఏం పాటుపడ్డావు అంటూ వదిన సాధిస్తూ ఉంటే వింటూ మౌనంగా లేచింది. టేబుల్ మీద కనపడ్డ కాగితం ముక్కలన్నీ డెస్క్లో పోసింది. ఆ పగలంతా మళ్ళీ ఉత్తరం రాసే పనిలోనే మునిగిపోయింది. ఆ రాత్రితోనైనా ఉత్తరం పూర్తి చేసి శ్యామ్ సుందర్కి పంపాలని ఆతృత. పంపితే అతను క్షమిస్తే ఏమవుతుందో. శ్యామ్ సుందర్, నేను ఇంకా చాలా చెప్పాలి. ఇదంతా చదవటానికి మీకు ఓపిక ఉంటుందా అని నాకు భయంగానే ఉంది. మాధవ్ స్నేహంలో 2వ అధ్యాయం ప్రారంభమైంది. అణుచుకోలేని కోపంలో ఆ ఉత్తరం ముక్కలు చేశాక కలం కాగితం తీసుకుని 4 వాక్యాలు గెలికి పారేశాను. రావు, నమస్తే. మీ ఉత్తరం చేరటం, చదవటం, చించి పారేయటం అన్నీ ఆ క్షణంలోనే జరిగిపోయాయి. మీ నిష్కపటమైన స్నేహానికి జోహారులు అర్పించాల్సిందే.
దారేపోయే అమ్మాయిని పిలిచి ఓర్పుగా కబుర్లు వేసుకున్నట్టు ఎదటి హృదయాలతో ఆడుకోవటం కూడా మీకు పరిపాటే అయి ఉండాలి. ఇంతకాలం నేను నడిచి వచ్చిన దారిని చూసుకుని నేనే సిగ్గుపడుతున్నాను. ఇప్పటికైనా సిగ్గుపట్టం తెలుసుకున్నాను. ఇక మీదట నాకు ఎటువంటి ఉత్తరాలు అనవసరం. వచ్చేవి తిరిగి పంపబడతాయి. కృష్ణవేణి. ఆ ఉత్తరం ఆ క్షణంలోనే పోస్టు డబ్బాలో పడేసి వచ్చి చేతులు కడుక్కున్నాను. కొంత కోపం తీరినట్టు అనిపించింది. కానీ మనసంతా ఆశ్చర్యంలో మునిగిపోయింది. ఆలోచనలతో కొట్టుకుపోయింది. మాధవ్ బస్సులో, పార్కులో, నల్లని సూట్లో, నొక్కుల జుట్టుతో ఎప్పుడూ చిరునవ్వులోనే కనపడ్డ మాధవ్ ఎన్ని రకాలుగా ఆలోచించానో, ఎన్ని నిర్ణయాలు చేసుకున్నాను. ఎప్పటికైనా నా సొత్తు అవుతాడు అనుకున్నానే. అతని మీద నాకు ఇంత ఇష్టం ఉందని నాకే తెలియదే. ఎంత మోసపోయాను. లేదు, ఎంత మోసం చేశాడు, ఎంత నాటకం ఆడాడు. పెళ్ళి కాని వాళ్ళలాగా ఆడపిల్లతో స్నేహం తెలియనట్టుగా ఎన్ని కబుర్లు చెప్పాడు. ఎందుకలా మభ్యపెట్టాడు? అతను నిజంగా అలాంటివాడా? ఆవిడ నా భార్య అరుణ, బిఏ, లక్షాధికారిణి, అందాల భరణి. అంతా అందాల భరణి ఉండగా అతనికి ఏమైంది? ఇంకో ఆడపిల్లను ఎందుకు మభ్యపెట్టాడు? ఆవేదనతో విలవిల్లాడిపోయాను. తను వివాహితుడై కూడా నన్నెందుకు ఈ స్నేహంలోకి దించాలి? నా మనసు ఎందుకు పాడు చేయాలి? నన్నెందుకు ఇలా భ్రమలో పెట్టాలి? ఎంత దుర్మార్గుడివి మాధవ్. నిన్ను ఎంత నమ్మాను, ఎంత ఉచ్చ స్థితిలో ఉంచుకున్నాను. నిన్నెన్ని విధాలా పొగుడుకున్నాను. మేమిద్దరం భార్యాభర్తలం అంటుంది లోకం. కానీ ఆ భావన మాలో లేదు అట. లక్షాధికారిని, అందాల భరిణి అయిన ఆడది మగవాణ్ణి, భర్తను ఆకర్షించలేకపోతుందా? వస్తుంది, అంతా వస్తుంది. ఇదొక అబద్ధం, ఇదొక తతంగం. ఎందుకింత మోసం? నేనేం కీడు చేశాను తనకి? నన్నెందుకు ఇలా బాధ పెట్టాలి? నాకు ఊహ తెలిసాక తొలిసారి ఆ రాత్రే బావురుమని ఏడ్చాను. ఇంట్లో తిరుగుతున్నా, క్లాసులో కూర్చున్నా, పుస్తకం తెరిచినా, పక్క మీద పడుకున్న అదే ధ్యాస, అదే ఆలోచన. మాధవ్ మంచివాడే కదా, నన్నెందుకు ఇలా మోసం చేశాడు? అవే సందేహాలు. ఇక ఆ తర్వాత ఏదో ఉత్తరం రాస్తానన్నాడే. నాకెంత మాత్రం ఆ ఉత్తరం వస్తే తీసుకోవటం కూడా ఇష్టం లేదు. తెలియనప్పుడు గోతిలోకి సగం దిగిపోయాను. తెలిసి లోపలికి పోతానా? ఓసారి రేణు అడిగింది విశేషాలు ఏమిటని. ఎప్పుడూ అడుగుతూనే ఉంటుంది అది. ఇష్టమైతే చెప్పడం, లేకపోతే తప్పించుకోవటం చేస్తాను. మాధవ్కి పెళ్ళైపోయిందనే విషయం 4-5 రోజులు నా మనసులోనే ఉంచుకున్నాను. అప్పటికి రేణుకు చెప్పేయాలనిపించింది. మాధవ్కు పెళ్ళైపోయిందట అన్నాను చాలా పొడిగా, నాకేం పట్టనట్టుగా. రేణు అదిరిపడింది. అదేమిటి అంది. ఊరుకున్నాను. ఎప్పుడు కృష్ణవేణి అంది. 3 ఏళ్ల కిందటేనట. చాలాసేపు నమ్మనట్టుగా చూసి నిజం చెప్తున్నావా అంది. అవును రేణు, నాకు వారం రోజుల కిందటే రాశాడు. నీకు చెప్పటానికి కూడా నాకు నోరు రాలేదు. అంతకుముందు నీ సలహా తీసుకుని అసలు నీ దిగులేమిటని అతనికి రాశాను కదా. ఇది జవాబు. కానీ వాళ్ళిద్దరిలో భార్యాభర్తలం అనే భావనే లేదట. ప్రయోజకుడే అన్నమాట. ఇక్కడతో ఆగిపోయినందుకు సంతోషించు అంది. దానికి చాలా కోపం వచ్చింది. నేను మౌనంగానే కూర్చున్నాను. కొంతసేపు అయ్యాక, ఇన్నాళ్ళు ఎందుకు ఇలా నాటకం ఆడాడట? అవతల వాళ్ళు ఏమి అలకగా దొరికాడు అనుకున్నాడా? సిగ్గొచ్చేలా జవాబుగా రాయకపోయావా అంది కోపంగా. ఏదో రాశాను అన్నాను. నా కోపం, ఆశ్చర్యం దాన్ని కూడా పట్టుకున్నాయి. మాధవరావు నుంచి ఉత్తరాలు వస్తే ఇక తీసుకోకూడదు అనుకున్నాను చాలాసార్లు. ఆనాడు కింద హాల్లో నాన్నగారితో మాట్లాడుతూ ఉండగా పోస్ట్ వచ్చింది. నాకు కవరు బేరింగ్తో ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు. దాన్ని చూస్తూ ఆ మనిషిని చూసినంత కోపం వచ్చింది. తీసుకోకూడదనుకున్నాను, కానీ అలా చేయడానికి వీలు లేకపోయింది. నాన్నగారు అక్కడే ఉన్నారు. తీసుకోకపోతే ఆరా వస్తుంది. ఎందుకు తీసుకోవమ్మా, ఎవరు రాసింది అని తప్పక అడుగుతారు. కలవ స్నేహితుడంటే బాధేం లేదు, కానీ తీసుకోనంటే కారణం చెప్పాలి కదా. ఏం చెప్తాను? ఇష్టంగానో అయిష్టంగానో తీసుకుని పోస్ట్ మ్యాన్కి నాన్నగారిని డబ్బులు ఇమ్మని చెప్పి పైకి వచ్చేసాను. పూర్తిగా అయిష్టం అయితే దాన్ని చూడకుండానే చించి పారేయచ్చు కదా. వేరే కవర్లో పెట్టి వచ్చిన దారినే సాగనప్పచ్చు. కానీ అలా ఎందుకు చేయలేకపోయానో నాకే తెలియదు. అతను ఏం చెప్పుకుంటాడో చూడాలనే ఆసక్తిగా ఉంది నాకు. నా ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండానే నా చేతులు ఆ కాగితాలు బయటకు తీసి కనుల ముందు హాజరు పెట్టాయి. ఆతృతలో కన్నులు అక్షరాల బారుల వెంట పరుగులు తీశాయి. ఏం చెప్పాడో అని ఆతృత. ప్రియమైన కృష్ణవేణికి ఆశీస్సులు. వారం రోజుల కిందట ఒక ఉత్తరం రాశాను. ఆ క్షణం నుంచి నీకు నా బ్రతుకులు అన్ని సంగతులు విపులంగా రాసుకోవాలని, నీకు పూర్తిగా చెప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను వివాహితుండని కిందసారే తెలియజేశాను. దాని పరిణామం ఎలా ఉంటుందో ఊహించుకోగలను కృష్ణవేణి. నన్ను క్షమించు.
మనసులో ఎటువంటి కోపం ఉంచుకోక శాంతమైన మనసుతో నా ఉత్తరాలు చదువు. తప్పక నా కోరిక మన్నిస్తావనే నమ్ముతాను. నేను భాగ్యవంతుడిని కాకపోయినా కలిగిన కుటుంబంలోనే పుట్టాను. పుట్టడం వరకే సిరి సంపదలతో. ఊహ తెలిసి అనుభవం వచ్చేసరికి అన్నిటికీ కరువు అయిపోయింది. దానికి కారణం సర్వస్వతంత్రులైన నాన్నగారి దుర్వ్యసనాలు మాత్రమే. సిరి తరిగిపోగానే ఆయన అంతరించిపోయారు. స్వగ్రామంలో చిన్న పొలం, చిన్న ఇల్లు, అందులో ఉండడానికి అమ్మ, నేను, చెల్లెలు లక్ష్మి మిగిలాం. మేనమామ ఆధీనంలో. తోటి కులం వాళ్లలో, పల్లెటూళ్లలో మా కుటుంబానికి వెలితంటూ లేకుండానే జరిగింది. చిన్నతనం నుంచి శ్రద్ధగా, భవిష్యత్తు మీద ఆశతో తెలివిగానే చదువుకున్నాననే చెప్పుకోవాలి. 4 ఏళ్ల కిందట ఉద్యోగస్తున్న ఇంజనీరింగ్గా అక్కడ స్థిరపడ్డాను. అమ్మ, చెల్లి నా వెంట ఉండాలి ఎప్పుడు. చెల్లి స్కూల్ ఫైనల్ వరకు చదువుకుంది. సాఫీగా సాగిపోతున్న దారిలో చాలా పెద్ద మలుపు వచ్చింది. ఆ మలుపు తిరుగుతున్నప్పుడు వెళ్లే దారిలో స్వర్గమే ఎదురవుతుందని అనుకోకపోలేదు. కానీ నడిచి నడిచి నిజం తెలుసుకున్నాను. తిరిగి వెనక్కి వెళ్ళడానికి వీలు లేని పరిస్థితి అయింది. ఒకనాడు ఆఫీస్ నుంచి వచ్చేసరికి మామయ్య అమ్మతో కబుర్లు ఆడుతూ ఉన్నాడు. ఆయనంటే నాకు గౌరవం ఉండేది, ప్రేమ ఉండేది, అన్నిటికీ మించి కృతజ్ఞత కూడా. ఆ రాత్రి అమ్మ నా దగ్గర కూర్చుని అన్నం పెట్టేటప్పుడు ఆ వార్త అందజేసింది. అరుణను నీకిస్తారట్రా, మామయ్య అందుకే వచ్చాడు అని. క్షణం నాకే అర్థం కాలేదు. అయోమయంగా అమ్మ మొహంలోకి చూశాను. అంతా వివరంగా చెప్పింది. నేను నిజంగా నమ్మలేకపోయాను. ఆశ్చర్యపడ్డాను. అరుణను నాకిచ్చి పెళ్లి చేస్తారా? అరుణ మామయ్యకి అత్తగారి వైపు బంధువులు చాలా కలిగిన వాళ్ళు. ఒక్క అరుణ పేరునే ₹1,00,000 ఆస్తుంది. అరుణ అందానికి మా బంధువుల్లో పేరుంది. చాలా అందమైంది అని చెప్పుకుంటారు. పైగా చదువుకుంది. అలాంటి అరుణ నా భార్యగా, ఈ ఇంటి కోడలుగా వస్తుందా? నమ్మశక్యమేనా? ఏం మధు మాట్లాడావు? కొంచెం తేరుకుని చూద్దాంలే అమ్మ అనేసి లేచి వెళ్ళి గదిలో కూర్చున్నాను. నేను విన్నది నాకే నమ్మకంగా లేదు. అరుణను నాకెందుకు ఇస్తారు? ధనవంతుడికి, ఇంకా ఎక్కువ చదువుకున్నవాడికి, ఇంకా పెద్ద ఉద్యోగస్తుడికి ఇచ్చి పెళ్లి చేయొచ్చునే. నేనెలా వాళ్ళ కళ్ళల్లో పడ్డాను అని తర్కించుకున్నాను. నన్ను నేను చిన్నపరుచుకోను. వ్యక్తిగతంగా అరుణకు నేను తగనని అనుకోను. కానీ అంతటి ఆస్తితో ఉన్న అరుణకు నేను తగను. కాదు, అరుణను భరించలేను. లక్షాధికారిణి అరుణ భేదవాణ్ణి భర్తగా గౌరవించి ప్రేమిస్తుందా అనిపించింది. అరుణ నా భార్య అనుకుంటే ఎందుకో నాకు నిండుగా తృప్తి కలగలేదు. మరెవరినైనా బీద ఇంటి అమ్మాయిని నా పక్కన ఊహించుకుంటే హాయిగా తోచింది. వద్దు, అరుణ నాకొద్దు అనుకున్నాను గబగబా. నా ఆలోచనలన్నీ అమ్మకి చెప్పాను. అమ్మ నవ్వింది. ఎంత పిచ్చిరా నీకు, మనకై మనం అడిగామా? వాళ్లే ఏరి కొరస్తే ఎందుకు కదనాలి? వాళ్ళ డబ్బుంటే వాళ్ళకే ఉంటుంది. కోడలు ఇక్కడికి రాకపోతుందా? చిన్నతనం నుంచి కలిగిన కుటుంబంలో గారాబంగా పెరిగింది నిజమే. పెళ్ళయి మొగుడంటూ ఉంటే మంచి చెడ్డ తెలుసుకోలేకపోతుందా? నా మాట విను, నీకెందుకు అనుమానం అంటూ చెప్పుకొచ్చింది. అయినా నాకేమిటో సంతృప్తి కలగలేదు. మామయ్య వెళ్తూ వెళ్తూ తిరిగి కదలేశాడు సంబంధం సంగతి. మా అమ్మ, ఆ చిన్నవాడు, వాడికి నాకేం తెలుస్తుందన్నయ్య, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అంది. అబ్బే అదేలాగే, ఈ కాలం వాళ్ళకి చిన్నతనం ఏమిటి, వాడే చెప్తాడు. ఎరా బదు, ఏమంటావు అన్నాడు నాతో. కాసేపు తటపటాయించి, నేను ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు మామయ్య, తర్వాత ఉత్తరం రాస్తాను, అప్పుడే వాళ్ళకు మాట ఇవ్వు అన్నాను. మామయ్య పెళ్ళుమంటూ నవ్వాడు. ఓరిని ఏం బెట్టురా బాబు, నీ పెళ్ళి కొడుకు దర్జా అంతా నా దగ్గర, మరి వస్తానే అమ్మాయి అంటూ మామయ్య నిర్లక్ష్యంగా వదిలి వెళ్ళిపోతుంటే నాకు మండింది. హాస్యం కాదు మామయ్య, నేను ఉత్తరం రాసే వరకు ఏం మాట్లాడకు అన్నాను సీరియస్గా. మామయ్య వెళ్ళిపోయాడు. అమ్మ మొహం ముడుచుకుని లోపలికి వెళ్ళిపోయింది. నా వల్ల అమ్మకు కష్టం అంటూ కలిగితే అదే మొదటిసారి. 4 రోజులైంది అమ్మ ముభావంగా ఉంటూ వచ్చింది. నాకు చాలా బాధ అనిపించింది. అదీగాక నా ఆలోచనలు మరో విధంగా కూడా సాగాయి. అరుణే చిన్నపిల్ల కాదు. నన్ను చేసుకోవటం ఇష్టం లేకపోతే అయిష్టంగా ఒప్పుకోదు కదా. అరుణ నన్ను ఇష్టపడినప్పుడు నేనెందుకు కాదనాలి? అందాల అరుణ నాదైతే అవును, అంతకన్నా ఏం కావాలి? నేను ఒప్పుకుంటే అరుణ నా సొత్తే అవుతుంది. సంతోషం ఆపుకోలేకపోయాను. కవరు తీసుకుని మామయ్యకి 4 ముక్కలు రాశాను. అరుణ మనస్ఫూర్తిగా అంగీకరిస్తే నాకేం అభ్యంతరం లేదు. అరుణ ఒప్పుకుంటే నాకు ఇష్టమే. వెంటనే లక్ష్మిని పిలిచి ఆ ఉత్తరం అమ్మకి చదివి వినిపించమన్నాను. ఇక బ్రహ్మాండమైన పూల మండపంలో పెళ్లిపీటల మీద నా పక్కన పెళ్లి కూతురే కూర్చున్న అరుణను చూసి కళ్ళు మరల్చలేకపోయాను. ఎంత అందం! ఇదంతా అరుణదా? కాదు, నాదే కదా.
అరుణ నా వైపు ఒక్కసారైనా చూస్తుందేమోనని క్షణక్షణం చూస్తూనే ఉన్నాను. శ్రమ ఫలించి ఒక్కసారి దొరికిపోయింది. కానీ చూపుల్లో ఏదో భావం నాకు అక్కర్లేనటువంటిది. దాన్నే నిర్లక్ష్యమో నిరసనో ఏమంటారో మరి. తనకిష్టం లేదా? ఇష్టం లేకపోతే ఎందుకు ఒప్పుకుంటుంది? నేనే తప్పుగా అర్థం చేసుకున్నానేమో. అంతేకాకపోతే ఏమిటి? నా ఆలోచనలతో పెద్దల ఆశీర్వాదాలతో పవిత్రమైన మాంగళ్య ధారణ జరిగింది. అరుణ మెడలో ఆ 3 ముళ్ళు వేస్తున్నప్పుడు ఎందుకో నా చేతులు గజగజ వణికాయి. సాహసమైన పని చేస్తున్నానేమో అనుకున్నాను. ఆ బ్రహ్మముళ్ళు కాస్త పడిపోయాయి. నా ఆలోచనకన్నిటికీ స్వస్తి జరిగింది. అరుణ నాది. అందాల అరుణ, లక్షాధికారిణి అరుణ నాది. నాకేం లోటు? మనసు ఉల్లాసంతో తేలిపోయింది. ఆ గది గోడ మీద ఆ గది మేడ మీద అరుణ పడక గది కాబోలు స్వర్గసీమ అనిపించింది. గది నిండా పూల చెండులు, సిల్కు పరుపులు, మహ్మల్ దిళ్ళు. అరుణాదేవి కోసం క్షణం యుగల్లా ఎదురు చూస్తూ రాకుమారుడిలాగా దిండును అనుకుని కూర్చున్నాను. అబ్బా, నాకు విసుగు అనిపించింది. ఎప్పుడో వచ్చింది అరుణ. తలుపులు మూసి అక్కడే నిల్చుంది. క్షణం కన్నార్పకుండా చూశాను. రతీదేవిలా అలంకరించుకుని వస్తుందనుకున్నాను. సామాన్యంగానే వచ్చింది. నా మనస్సు చివుక్కుమనిపించినా ఆ భావం ఎంతోసేపు నిలిచిపోలేదు. అరుణ ఎలా ఉన్నా, అలంకరించుకున్నా లేకున్నా రతీదేవే. అందాల అరుణకు వేరే అలంకారాలు ఏం కావాలి? అరుణ దగ్గరికి ఎప్పుడు వెళ్ళానో, అరుణని చేతుల్లోకి ఎప్పుడు తీసుకున్నానో నాకు గుర్తులేదు. అరుణ మౌనంగా నిల్చుంది. అరుణ అన్నాను నెమ్మదిగా. ఇటు చూడు అంటూ గడ్డం ఎత్తి కళ్ళల్లోకి చూడబోయాను. జడకి పూలు కుట్టుకోలేదే అన్నాను నెమ్మదిగా. ఒక్కసారిగా కళ్ళెత్తి చూసి నాకిష్టం ఉండదు అంది. అరుణ మాట్లాడింది. అదే చాలు, పోని నీకిష్టమైంది చెయ్యి అన్నాను దగ్గరగా చేర్చుకుంటూ. నన్ను వదిలించుకుని 2 అడుగులు వేసింది. వెంబడించి అరుణను పక్కన కూర్చోబెట్టుకున్నాను. ఏమడిగినా మాట్లాడింది కాదు. సిగ్గనుకున్నాను. ఎంతోసేపు నేనే కబుర్లు చెప్పాను. అరుణ మౌనంగా ఉన్న సంగతి ఎప్పటికో కానీ తెలుసుకోలేకపోయాను. ఒక్క మౌనమే కాదు, పరాకుగా చిరాకుగా ఉన్నట్టు తోచింది. ఏమరుణ మాట్లాడావు అన్నాను లాలనగా. అబ్బా, నన్ను విసిగించకండి, నాకు తలనొప్పిగా ఉంది అంది మొహం చిట్లిస్తూనే. ఎంతో సిగ్గుపడ్డాను. అంత కర్కశంగా మాట్లాడిందేమో అని ఆశ్చర్యపడ్డాను. క్షణం మౌనంగా ఆలోచించాను. పాపం తలనొప్పి ఎక్కువగా ఉంది కాబోలు. రాత్రి కూడా పెళ్లి సందడితో నిద్రలేదు, అందుకే చిరాగ్గా ఉందనుకున్నాను. మృదువుగా అరుణ నుదురు రాస్తూ, చాలా బాధగా ఉందా? కిందకెళ్ళి అమృతాంజనం తెమ్మంటావా చెప్పు అన్నాను. అరుణ నుదుటి మీద నుంచి నా చేయి తీసి వేస్తూ, నాకేం అందు వద్దు, నన్ను పడుకోనివ్వండి అంటూ దిండు మీద కొరిగి అటు తిరిగి పడుకుంది. నేనెంతోసేపు నిశ్శబ్దంగా అరుణ పక్కన చేరి దిండుకు ఆనుకుని కూర్చున్నాను. మీరు వేరే పడుకోండి అంది విసురుగా. చాలా ఆశ్చర్యపోయాను. అదే మాట్లాడే పద్ధతి? నేను అలాగే మాట్లాడానా? ఆ మాటలు వింటూనే నాకు కోపం వచ్చింది. వెంటనే పక్క మీద నుంచి లేచిపోయి కిటికీ దగ్గర నుంచున్నాను. ఎడతెగని ఆలోచన. నవ్వులు లేవు, మాటలు లేవు. అరుణకు నేనంటే ఇష్టం లేదా? అలా జరగడానికి వీల్లేదే. ఇష్టం లేకపోతే ఎందుకు చేసుకుంటుంది? ఆమె అన్నగారు, కన్న తల్లి ఆమె ఇష్టాలకు వ్యతిరేకంగా ఏదీ చేయరు. ఎందుకో చిరాగ్గా ఉంది. ఇంత మాత్రానికి ఇష్టం అయిష్టం అనుకోవటం మంచిది కాదు. కొంతసేపు అయ్యాక తిరిగి వెళ్ళి అరుణ పక్కలో కూర్చున్నాను. అరుణ కళ్ళు మూసుకుని పడుకొనుంది. మూసి ఉన్న ఆ కళ్ళు మరీ విశాలంగా ఉన్నాయి. నున్నని చిక్కిళ్ళు, తెల్లని నుదురు నిగనిగలాడుతుంటే మొహం మీద కొంగి నుదురుని ముద్దు పెట్టుకున్నాను. చురుకు తగిలినట్టుగా అరుణ కళ్ళు తెరిచి చురుగ్గా చూసింది. మొహం దిండుకేసి తిప్పుకుంటూ, అబ్బా వెళ్ళండి అంది. ఆ మాటలన్నీ నాకు గుర్తే. మనసు గాయపడి లేచి నిలబడ్డాను. అరుణ, నాతో మాట్లాడటానికే నీకు విసుగా అన్నాను కొంచెం కోపంగా. అరుణ కళ్ళు తెరిచి చూసి ఊరుకుంది. నేనే పశువును అనుకున్నావా అన్నాను. అరుణ దానికి మాట్లాడలేదు. వెళ్ళండి. ఇదేం పాట? ఇదేం పాట అసలు? బయటికి పోవటానికి ఇక్కడికి వచ్చానా? 2 మాటలైనా మంచిగా మాట్లాడలేవా? నాతో మాట్లాడటం ఇష్టం లేని దానివి ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాను. నేనేమి కొత్తగా ఎక్కడికి రాలేదు, నా పడక గదే ఇది అంది. నాకు చెళ్ళుమని చెరిచినట్టయింది. లేచి నిలబడ్డాను. తక్షణం ఆ గదిలోంచి బయటికి పోవాలనిపించింది. క్రింద హాల్లో జనం ఇంకా మాటు మణిగినట్టు లేదు. ఆడవాళ్ల కబుర్లు, చిన్నపిల్లల ఏడుపులు మెట్ల దగ్గరికి వినిపిస్తున్నాయి. దిగి వెళ్తే హాల్లోంచి వెళ్ళాలి, అంతా చూస్తారు. మొదటి రోజు ఇదేమిటని చిత్రంగా చెప్పుకుంటారు. దానివల్ల నాకే అగౌరవం. అందరిలో నవ్వులు పాలు కావటం దేనికి? అదే కారణంగా కిందకి వెళ్ళలేకపోయాను. తప్పనిసరిగా గదిలోనే ఉండవలసి వచ్చింది. 2వ మంచం అవసరం అప్పుడే బోధపడింది. ఆ రోజున అలా తెలివి తక్కువగా ఆలోచించి అక్కడే ఉండిపోయాను. కానీ అప్పుడే ఆ మొదటి రోజే బయటపడితే నా జీవితం ఎంతో హాయిగా ఉండేది. కానీ ఆ రాత్రి జీవితంలో తొలిసారిగా కంట నీరు తిరిగింది. సరిగా మాట్లాడటానికే
మాటల్లో కూడా నిర్లక్ష్యం ఎందుకు? నేను మొదట అనుమానించినట్లే జరిగింది. నా నూరేళ్ల బ్రతుకు నాశనమైంది. చేతనైతే ఓర్చుకోవటం, లేకపోతే ఏడవడం తప్ప ఏమీ దారి లేదు. ఆలోచనలతో ఎప్పుడు నిద్ర పట్టిందో. రెండో రాత్రి మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. కానీ నా గౌరవం కాపాడుకోవడానికి వెళ్ళక తప్పింది కాదు. అప్పుడు ఆ పరువు భయం చాలా ఉండేది. అరుణ నాకన్నా ముందే వచ్చి ఉంది. నేను వేరే మంచం మీద కూర్చున్నాను. చాలాసేపు తనకేసి చూడనైనా లేదు. ఎప్పటికో మళ్ళీ అరుణతో మాట్లాడాలని బుద్ధి పుట్టింది. అగ్నిసాక్షిగా వేసిన ముళ్ళు విప్పుకుంటే విడేవి కాదు కదా అనిపించింది. అప్పుడు నా ఆలోచనలు అలాగే ఉండేవి. అరుణ నాకన్నా చిన్నది. చిన్నతనం నుంచి గారాబంగా ఆడింది ఆటగా పెరిగింది. పెంకితనం జాస్తి అని ముందే ఎరుగుదును కదా. పంతాలతో రోజులు గడుపుకుంటామా అనిపించింది. అరుణ, కాసిని మంచినీళ్ళున్నాయా అన్నాను ఎలాగో పలకరించాలని. వెంటనే లేచి కోజాలో నీళ్లు వెండి గ్లాస్తో తెచ్చి నా దగ్గర నిలబడింది. గ్లాస్తో పాటు అరుణ చేతిని కూడా తీసుకున్నాను. అరుణ వారించకుండా మౌనం వహించింది. చాలా మారింది అనుకున్నాను. మంచినీళ్ళు వద్దు, నువ్వే కావాలి అంటూ అరుణను దగ్గరికి తీసుకున్నాను. గతం వదిలేసి అదే తొలి రాత్రి అయింది. మూడో రోజు కూడా చెప్పుకోదగ్గ విశేషాలు లేకుండా గడిచింది. 4వ నాటి ఉదయం మా ఊరికి ప్రయాణం. ఇక్కడికి రావడానికి అరుణ ఇష్టంగానే అంగీకరించింది. ఇక్కడున్న 3 రోజులు ముళ్ళ మీద ఉన్నట్టుగా బాధపడింది. తప్పదు కాబట్టి ఓర్చుకుంది. 10 గదుల్లో మసలటానికి మేడలు, షికార్లు, తిరగటానికి కార్లు లేవు కదా అక్కడ. ఎవరికి ఎలా ఉన్నా రోజులు ఆగిపోవుగా. తిరిగి అరుణని తీసుకెళ్ళడానికి ఒక ఆయన వచ్చాడు. సంతోషంగా కనిపించింది అరుణ. నన్ను కూడా మరీ రావాలని అరుణ ప్రేమగా పిలిస్తే వెళ్దామని అనుకున్నాను. ఆచారం ప్రకారం మీరు కూడా మళ్ళీ రావాలటగా. రాకూడదు అంది పొడిగా. ఎందుకు రాకూడదు? నువ్వింత ఆప్యాయంగా పిలుస్తున్నందుకైనా వస్తానన్నాను వెటకారంగా. బాగుంది, ఇంకెలా పిలుస్తారేమిటి? నాకు చేత కాదు అంది. ఓ గంటలో వెళ్ళిపోతున్న అరుణతో వాదం పెట్టుకోవటం ఇష్టం లేకపోయింది. కాస్త సంతోషానికి, అరుణ వెళ్ళిపోతావు కదూ, ఒక్కసారి నా తల దువ్వవా? ఎప్పుడూ దువ్వుతానని అనవు అంటూ మారం చేశాను. అరుణ ముద్దు చేస్తుందని అనుకోకపోయినా. ఏవోనబ్బా, నాకు చేత కాదు అంది తనకు పట్టనట్టుగా. ఆ వారం రోజులుగా అరుణను చూస్తూ అరుణ మాటల్ని వింటూనే ఉన్నాను కదా. ప్రతి విషయంలోనూ ఇదే తీరు, అదే ధోరణి. నేనే శాంతంగా సమర్థించుకోవాల్సి వచ్చేది. పెళ్ళికి ముందులాగా పెళ్ళయ్యాక ఎలా జరుగుతుంది? రానివన్నీ నేర్చుకోవాలి అరుణ. నీతో తల దూపించుకోవాలని నాకెంతో సరదాగా ఉంది. ఉండండి, నేను జడ వేసుకుంటున్నాను అంది విసుగ్గా. ఏమీ అనలేక చూస్తూ కూర్చున్నాను. అప్పుడే లక్ష్మి వచ్చి పూలమాలిచ్చి వెళ్ళింది. దాన్ని నేను చేతుల్లో తీసుకుని అరుణ జడలో పెట్టబోయాను. ఇటివ్వండి, మీకు తెలియదు అంది వారిస్తూ. నాకు తగని చిరాకేసింది. ఛీ, నీకు అసలు సున్నిత తత్వమే తెలియదు, నువ్వు ఆడదానివేనా అంటూ ఆ దండ అక్కడ పడేసి బయటికి పోయాను. అంతే, మళ్ళీ అరుణతో మాట్లాడలేదు. వాళ్ళు స్టేషన్కి వెళ్ళే టైంకి అసలు ఇంట్లో లేను. అలా తిరిగి రాత్రికి ఇంటికి వచ్చాను. అరుణ వాళ్ళు లేరు. ఎప్పట్లా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది ఇల్లు. అన్నం తింటున్నప్పుడు మా అమ్మతో కోడలు అంటూ కలవరించావు. ఎలా ఉందమ్మా కోడలు అన్నాను కొంచెం నవ్వుతూ. అమ్మ కూడా నవ్వింది. కోడలకే బంగార బొమ్మ లక్షణంగా ఉంది అంది. అన్నయ్య, వదిన అంటూ లక్ష్మి ఏదో చెప్పబోతే అమ్మ కళ్ళెర్ర చేసి చూస్తూ చాలే ఊరుకో అంది. లక్ష్మి తల తిప్పి ఊరుకుంది. అదేమిటో అడగాలనిపించింది నాకు. అడిగినా అక్కడ చెప్పదు. గబగబా తినేసి వెళ్ళిపోయాను. ఓ గంట కానిచ్చి లక్ష్మి కాసిన మంచినీళ్ళు తెచ్చిపెట్టు అంటూ పిలిచాను. లక్ష్మి నీళ్లు తీసుకొచ్చింది. ఇంకా ఇందాకేదో చెప్పబోయావు, ఏమిటది అన్నాను. ఏం లేదన్నయ్య అంది. నా దగ్గర దాపరికం వదిన అని ఏదో అనబోయావు లక్ష్మి, నాకు తెలియద్దు. అమ్మ కేకలేస్తోంది. అయినా చెప్పటానికి ఏమంత పెద్ద సంగతి ఏం కాదన్నయ్య. అసలు అదేమిటో చెప్పు మరి, అమ్మకు నేను చెప్పనులే అంటూ ఎంతోసేపు అడిగితే లక్ష్మి అంది. వదిన నాతో కానీ అమ్మతో కానీ మాట్లాడేది కాదన్నయ్య. అమ్మను ఒకసారి ఏమండి అని పిలిస్తే నేనే నీకు తెలియందాన్న అమ్మ అత్తయ్య అని పిలువమ్మ అంది. నాకు అలవాటు లేదండి అనేసింది వదిన. అమ్మ ఏమీ అనకుండా ఊరుకుంది. వదిన నాతో అయితే ఎప్పుడూ మాట్లాడలేదు. నేను ఆశ్చర్యపోతూ విన్నాను. నా తల్లి అంటే, నా చెల్లెలు అంటే ఆమెకు అంత నిర్లక్ష్యమా? అది మాట్లాడినప్పుడు దాంతో నువ్వెందుకు మాట్లాడాలి అన్నాను అరుణ మీద కోపంతో. బాగుంది నువ్వు చెప్పేది. వదినికి సిగ్గేమో, నాకేమిటి? అయినా అన్నానికి రావదిన, స్నానానికి లేవదిన అనే కదా నేనైనా అనేది. ఆవిడకు అత్తయ్య అని పిలవడానికి అలవాట్లేదు, కానీ నీకు వదిన అని పిలిచే అలవాటు ఎప్పటి నుంచి వచ్చింది ఏమిటి అన్నాను చిరాగ్గా.
పోనీ అన్నయ్య, ఈసారి వస్తే తనే పిలుస్తుంది అంది లక్ష్మి నవ్వి. నాతో కానీ అమ్మతో కానీ మాట్లాడేది కాదన్నయ్య, లక్ష్మి మళ్ళీ మళ్ళీ అంటున్నట్టే తోచింది. నేను మాత్రం ఏం చేయను, నాతో ఒకటి మాట్లాడిందా, నువ్వు నాతో చెప్పుకున్నావు, నేను ఎవరికి చెప్పుకోను అనుకున్నాను. అరుణ అనుకున్నంత కాలం పట్టలేదు అరుణ ఏమిటో తెలుసుకోవటానికి. అరుణకు తగన నిర్లక్ష్యం, పెంకితనం అని మాత్రం నిర్ధారణ చేసుకున్నాను. బ్రతుకులో పెళ్ళి అనే అతి ముఖ్యమైన ఘట్టం గడిచిపోయింది. పెళ్ళి చేసుకున్నాను. రాబోయే భార్య మీద కోటి కోరికలు ఉంచుకున్నాను. రాబోయే ప్రతి క్షణం మాధుర్యాన్నే చవి చూస్తాననుకున్నాను. అనుకున్నవన్నీ ఎంతవరకు నెరవేరాయో తెలుసుగా. ఆ కార్డు చదివిన క్షణం నేను ఎలా ఏమయ్యానో ఎలా చెప్పను. పెళ్ళైన సంగతే మర్చిపోయినట్టు 3 నెలలు గడిచాయి. ఆ లోపల పండగలు అవి ఏమీ రానందున నా ఆరా వాళ్ళకు లేకపోయింది. అప్పటికి నాకు అరుణ మీద కోపం చల్లారిపోయింది. ఒక్కసారి అరుణను చూడాలనిపించింది. అరుణ వంటి భార్య నుంచుకుని కూడా మూర్ఖంగా పంతాలతో సౌఖ్యాన్ని దూరం చేసుకుంటున్నానేమో అనుకున్నాను. అప్పుడే మొదటి ఉత్తరం రాశాను. అరుణ, నిన్ను చూడాలని నా మనసు ఎంతో తహతహలాడుతోంది. నా ఊహలతో నువ్వు రోజు నా దగ్గరికే వస్తున్నా, వాస్తవంగా ఓసారి నేనే నీ దగ్గరికి వచ్చి వెళ్ళాలనుకుంటున్నాను. నీ జవాబు చూసుకుని బయలుదేరతాను. ఇన్నాళ్ళు నేను ఇంత మౌనంగా ఉండిపోయినందుకు నాకే చిత్రంగా ఉంది అరుణ. ఎంత తొందరగా వచ్చి నీ చేతుల్లో వాలిపోతానా అని క్షణం ఒక యుగంలా ఎదురు చూస్తున్నాను. నీ క్షేమం రాయి, నీ మధు. తొందరలోనే జవాబు వచ్చింది. కార్డు మీద 4 ఇంగ్లీష్ వాక్యాలు. డియర్ మధు, నమస్తే. మీరు వస్తానని రాశారు. సారీ, ఇప్పుడు వీలు లేకపోయినందుకు విచారిస్తున్నాను. మీ లెటర్ రాకముందే ఫ్రెండ్స్ అంతా ఒక ప్రోగ్రాం వేసుకున్నాం. అజంతా ఎల్లోరాలు చూడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నదే. అంతా రెడీ అయిపోయింది. బయలుదేరే ముందు మీ లెటర్ వచ్చింది. కానీ నేను ఆగిపోవడం బాగుండదు. ఫ్రెండ్స్ అంతా నిరుత్సాహపడిపోతారు. ఫ్రెండ్స్ అంతా వాళ్ళ మిస్టర్స్తో వస్తున్నారు. మీరు ఉంటే బాగుండేది. నా లెటర్ అందిన వెంటనే బయలుదేరినా మీరు రాగలుగుతారు. ఈ ట్రిప్ నుంచి రాగానే కారు మార్చేయాలనుకుంటున్నాను. ఇప్పుడున్నది కొని ఏడాది పైనే అయింది. కానీ అన్నయ్యకి ఇష్టం లేదు. మరి 10 రోజుల్లో తిరిగి వచ్చేస్తాం. అరుణ. మరి తరువాయి భాగం మనం సాయంత్రం లోపల వినడానికి ప్రయత్నం చేద్దాం, లేకపోతే రేపు పక్కాగా అవుతుంది. థ్యాంక్ యూ.